నిధుల బదిలీ ఆదేశాలు నావే, ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. రేసుతో ఎంత ఆదాయం వచ్చిందనే లెక్కలన్నీ ప్రభుత్వం వద్దనే ఉంటాయి. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో అనీషాకు తెలిపిన కేటీఆర్ దాదాపు 80 ప్రశ్నలు సంధించిన ఏసీబీ 4 ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ ఆదేశాల మేరకే నిధులు బదిలీ. ఈడీ విచారణ అరవింద్ కుమార్. ఈ రేస్ ఫార్ములా కేసులో నిన్న కేసీఆర్ గారిని ఈడీ విచారించడం జరిగింది. విచారణకు ఎలాంటి అవినీతి జరగలేదు, దానికి నేను తల వంచేది లేదని ఈడీకి సమాధానం చెప్పడానికి వెళ్ళిన కేటీఆర్ గారు మరియు తిప్పి తిప్పి అదే ప్రశ్నలు అడిగిందని మీడియా సమావేశంలో వెల్లడించిన కేటీఆర్ గారు మరియు ఈ రేస్ ఫార్ములా విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికే నష్టం జరుగుతుంది కదా తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. దీన్ని రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో తీరని నష్టం జరుగుతుంది అని కేటీఆర్ గారు వెల్లడించడం జరిగింది. దీనిలో ఎలాంటి అవినీతి జరగనప్పుడు నేనెందుకు తల వంచుతా భయపడతా అంటున్న మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. మరియు ఇది అసెంబ్లీలో అందరి సమక్షంలో ఆమోదం పొందక ముందుకే దీన్ని రద్దు చేసిన మన ముఖ్యమంత్రి గారిని ఏ కేసు కింద పెట్టాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు కేసులు పెట్టి నాపై ఎలాగోలా కేసు పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. దానివలన నేను ప్రశ్నించడం ఆపుతుంది అనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఎలాంటి కేసులు పెట్టినా నేను ఎలాంటి అవినీతి చేయలే కాబట్టి నేను ప్రభుత్వం మీద ప్రజల పక్షాన ప్రశ్నించడం అయితే ఆపను. కావున మీరు ఎంతటి అక్రమ కేసులు పెట్టినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటానని నిన్న కేటీఆర్ గారు సభలో చెప్పడం జరిగింది.